ఒలింపిక్ సంఘం తరఫున అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ ముఖ్యంగా ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా అందరికీ ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు యాక్చువల్లీ ఒలింపిక్ డే అని పెట్టాల్సి ఉండే 23 జూన్ ఎవ్రీ ఇయర్ మనం ఈ రోజు పెడుతుండే. ఉమ్మడి జిల్లా ఎలక్షన్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా ఒలింపిక్ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సంఘం నడుస్తున్నది. సంవత్సరానికి ఒక్కసారి ఓన్లీ ఒలింపిక్ డే అని నామమాత్రం పెట్టేసి మళ్ళీ మర్చిపోతున్నారు. కనీసం ఒలింపిక్ సంఘం లెటర్ ప్యాడ్ కూడా తయారు చేసుకోలేకపోయిండు. నేను నన్ను ఒలింపిక్ సంఘం ట్రెజరర్గా ఎలక్ట్ అయినా. గూడెం మైపాల్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యే పటంచూరి గారిని ప్రెసిడెంట్ చేసినారు. అదేవిధంగా శేఖర్ గారు సెక్రటరీ ఉన్నారు, నేను ట్రెజరర్ ఉన్నా. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీటింగ్ కాలే, ఒలింపిక్ సంఘం మీటింగ్ కాలే. మరి ఎక్కడ మీటింగ్ పెడతారో తెలియదు. అదేవిధంగా మా అన్న పూనా అన్న కూడా ఇప్పుడు మొన్న బేస్బాల్ ప్రెసిడెంట్ అయ్యారు. మరి మెదక్ జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు, స్పోర్ట్స్ సంఘాలకు ఒక మీటింగ్ పెట్టి ఈరోజు అయితే ప్రెస్ మీట్ పెట్టినాము. అదేవిధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని స్పోర్ట్స్ పర్సన్ని, అన్ని స్కూల్స్ని, కొంతమంది స్కూల్స్కే పరిమితం కాకుండా కొంతమందికి స్కూల్స్కి పిలిచి చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా అన్ని స్కూల్స్ పిలిపించి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఒలింపిక్ డే రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి. ఇందులో కూడా ఏ విధంగా ఏమంటే పార్షాలిటీ చేయకుండా స్పోర్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా మనం ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయకుండా టాలెంట్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఏకపక్షంగానే పోతున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకు ఎవరు తెలియకుండా మరి స్పోర్ట్స్ పరంగానే మనం చూస్తున్నాం. మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా డెవలప్ చేస్తారు. దాని మీద కూడా ఎవరు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. 10 కోట్ల రూపాయలు సంగారెడ్డి స్టేడియంకి తెచ్చిన ఘనత మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి ఉన్నది. ఆ విషయం కూడా మనం హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత సంవత్సరం ఆయన ఉన్నప్పుడు తెచ్చారు. మొన్న కూడా 10 కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే మాటలు కాదు. మన ఎమ్మెల్యే గారు 10 కోట్ల రూపాయలు తెచ్చినారు, పని కూడా అవుతున్నది. అంటే మనం యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా ఎవరైనా డెవలప్ చేస్తున్న స్పోర్ట్స్ దాని మీద మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్కి కానీ అదేవిధంగా ఒక వర్గానికో ఒక స్కూల్కో ఒక గేమ్కో పర్మిటం అనేది కాదు. ఒలింపిక్ సంఘం అంటే అన్ని ఆల్ గేమ్స్ని మనము ప్రమోట్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి యాక్చువల్గా ఒలింపిక్ రన్ అనేది 23 జూన్ పెట్టాల్సిన అవసరం ఉంది. త్రూఅవుట్ వరల్డ్ ఈరోజు సెలబ్రేట్ చేసినారు. కానీ మన బ్యాడ్ లక్ ఏమంటే మన దగ్గర ఈరోజు చేయాల్సిన అవసరం ఉండి ఈరోజు చేయలేదు. ఒలింపిక్ డే రన్ ఈరోజు చేయాలి. అదేవిధంగా బడ్డింగ్ టాలెంట్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నీ ఏం చేయక ఓన్లీ ఒక ఒలింపిక్ డే రన్ పెట్టుకుంటూ పోతే కుదరదు. అదేవిధంగా నేను చెప్పేది ఏమంటే మా ఎంపీ గారు కూడా రేపు వస్తున్నారని తెలిసింది. మరి ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసింది. మరి ఇది అందరినీ పిలిచి ఈరోజు చేయాల్సిన పండుగ ఏ రోజు ఉంటో ఆ రోజు చేయాలి. నెక్స్ట్ డే పండుగ చేస్తారంటే దానికి అర్థం కాలే మనకు. 23 జూన్ అనేది ఒలింపిక్ డే రన్ త్రూఅవుట్ వరల్డ్ చేస్తారు. సరే మనం చేయలేకపోయినాము. మా మెదక్ జిల్లా ఒలింపిక్ సంఘం విన్నవించేది ఏంటంటే నిష్పక్షపాతంగా అందరినీ కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా మనం పార్షాలిటీ చేయొద్దని నా యొక్క అభిప్రాయం. భారతదేశం ఈరోజు 145 కోట్ల మంది మన భారతీయులు. ఒలింపిక్స్లో చూస్తే కిందికించి చాలా చివరి స్థాయికి వచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఒలింపిక్ సంఘానికి సంబంధించినటువంటి దాని మీద సంగారెడ్డిలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిని మనం విమర్శించుడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టుడు కాదు, వాళ్ళకేందో తెలియని విషయాలు తెలియపరచాలనేటువంటి దాని మీద మన జావేద్ భాయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జావేద్ భాయ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బర్త్డే చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది తప్ప కానీ బర్త్డే కాకుండా వేరే రోజు చేస్తామంటే ఒలింపిక్ సంబంధించినటువంటి దానికి అసోసియేషన్కు అవమానపరిచినట్టు, ఒలింపిక్ సంఘానికి కూడా అవమానపరిచినటువంటి విషయాన్ని కూడా నేను పత్రికా విలేకరుల సందర్భంగా నేను తెలియజేసుకుంటా. విఘ్నులు, చాలా ఆలోచన పరులు. ఇప్పుడు ఎంపీ గారు వస్తున్నారు, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే సంగారెడ్డి మన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒలింపిక్ సంఘము అనేటువంటి మొత్తం యావత్ భారతదేశం కాదు,
కాదు. ప్రపంచం అంతా 23వ తారీఖు చేస్తే సంగారెడ్డిలో 24వ తారీఖు చేస్తున్నామంటే మన సంగారెడ్డినటువంటి ఒలింపిక్ సంఘం ఆ స్పష్టమైన గట్టిదా లేకపోతే దాని లోపల లోటుపాట్లు అనేటువంటి దాని మీద కూడా ప్రజలు కానీ క్రీడా సంఘాలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమిష్టిగా ఇలా వచ్చేదేం లేదు. ఇలా ఒలింపిక్ సంఘం అంటే ఏంది, అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థుల లోపల యువత లోపల క్రీడా నైపుణ్యాన్ని పెంచేసి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద ఎట్లా ముంగట తీసుకోవాలని ఆలోచన చేసుకోవాలి తప్ప కానీ ఏకపక్షంగా నాకు ఒకటే తెలుసు అది తెలుసు ఇది తెలుసు అనేటువంటి దాని మీద పోతే ఇప్పుడు చూస్తున్నాం కదా భారతదేశంలో ఒలింపిక్ సంబంధించిన పథకాలు వస్తలేవు కదా. ఇటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి మన మెదక్ జిల్లాలో ఉంది కనుక దాన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద ముంగడికి వచ్చిన తప్ప కానీ ఏదో వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాని మీద కాదు. వచ్చే ఎంపీ గారు కూడా ఆలోచన చేయాలి. మీరు కూడా ఎంపీ అంటే అనేక రకాల నిధులు తీసుకురావచ్చు, ఎమ్మెల్యే గారు మీరు కూడా నిధులు తీసుకురావచ్చు. కానీ సంగారెడ్డి సంబంధించినటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు 8-10 కోట్ల రూపాయలు మన అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ తీసుకొచ్చినటువంటి నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి నాయకుడు మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు.